God bless you, all subscribers. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, హోలీ స్పిరిట్. దేవుడు చేసిన మేళ్లను ఎప్పుడు కూడా మరవకూడదు. ఆయన మన కొరకు సిలువలో బలియాగమైన తిరిగి మరలా మృత్యుంజయుడై మూడవ దినమున లేచి మన కొరకు మరలా రాబోతున్నాడు. అందుకే ఈ ప్రళయాలు, ఎక్కడ చూసిన వరదలు, కరోనా, పిడుగులు పట్టడం, అమానుషమైన గాలి వానలు, విడిగా పాపం ఎక్కువైపోయింది. దేవుడు, నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోలేకపోతున్నారు జనం. ఈ విషయాన్ని బట్టి మీకు నేను ఒక చిన్న సాక్ష్యం చెప్పాలని మీ ముందుకు వచ్చి ఉన్నాను. క్షమించండి, ఎందుకంటే నేను చాలా భయంకరమైన పూజలు చేసేదాన్ని. ఒక క్రిస్టియన్ అయ్యుండి కూడా భయంకరమైన పూజలు, అది హిందువులు కూడా చేయలేరు. 100-200 పూలు కాదు, 500 రూపాయల పూలు కొనుక్కునేదాన్ని. పటాలకు బాగా అలంకరించేదాన్ని, మంచిగా బొట్టు, గాజులు, భయంకరంగా. అసలు ఈ అమ్మాయి క్రిస్టియన్నేనా అని అనుకునేవాళ్ళు నన్ను. అట్లా చేసేదాన్ని. కానీ నా జీవితంలో చాలా భయంకరమైనటువంటి అన్ఎక్స్పెక్ట్గా నా హస్బెండ్, యంగ్ మ్యాన్, 42 years యంగ్ మ్యాన్, హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. చెస్ట్ పెయిన్గా ఉంది, హాస్పిటల్ వెళ్దాం ఉన్నారు. మా పేరెంట్స్ నన్ను తీసుకొని ఆటోలో వెళ్ళాము. నేను బెడ్షీట్ తీసుకుంటుంటే, బెడ్షీట్ ఎందుకు, ఇంకా ఇంటికి నన్ను రానివ్వా అని కూడా అని నన్ను జోక్గా ఆయన నవ్విన సందర్భం ఉంది. అదే రోజు గుంటూరు లలిత హాస్పిటల్కి వెళ్ళాము. 1:30కి ఆయన హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. ఏంటి ప్రభువా, నడుచుకుంటూ వెళ్ళాడు, చాలా జోకులు వేసుకుంటూ వెళ్ళాము. ఏంది అన్ఎక్స్పెక్ట్, ఇలా జరిగింది ఏంది? నేను ఎక్కడ ఏం తప్పు చేశాను? నేను ఎక్కడ ఏ పాపం చేశాను? నేను ఎక్కడ ఏంటి? నా పరిస్థితి ఏంటి? నా బిడ్డల పరిస్థితి ఏంటి? మాకు వెనక ముందు ఎవరు లేరు ప్రభువా అని నేను ఆ రోజు నేను చాలా భయంకరమైన వేదన, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఎవరు మనల్ని ఆదుకునే వాళ్ళు లేరు. మనం సంపాదించాలి, తినాలి. మనకి వెనక ముందు ఆస్తులు ఏం లేవు. ఉన్న ఆస్తులు కూడా అమ్మేశారు, ఎవరిదో వాళ్ళు తీసుకున్నారు. కానీ నేను చేసిన పూజలకు ప్రతిఫలం ఇదేనా అనే ఒక ఆందోళన నాలో చెలరేగింది. ఎందుకంటే నేను చేసే పూజలు అలాంటివి. పూజ చేస్తే పైన నుండి పటం నుంచి ఒక పువ్వు రాలాల్సిందే, కిందకి నా చేతులు పడాల్సిందే. నేను చేసే పూజలకు పైన దేవదేవగనికులు, దేవుళ్ళే నన్ను కనికరించి నాకు మోక్షం ఇచ్చారు అనుకున్నా. కానీ ఈ మోక్షం అని నాకు తెలియదు కదా, ఈ మోక్షం అని మనకు తెలియదు. కానీ నేను చేసిన తప్పది. ఒక క్రిస్టియన్ అయి ఉండి నేను పూజలు చేయకూడదు. ఎందుకంటే మన కొరకు సిలువలో బలి అయి మన పాప క్షమాపణ నిమిత్తము కొరడాలతో దెబ్బలు తిని చనిపోయి 3వ దినమున మృత్యుంజయుడయి లేచి సమాధిని ఖాళీగా ఉంచి బయటకు వచ్చి పరలోకానికి ఆరోహణమయ్యి మళ్ళా తిరిగి వస్తానని చెప్పిన యేసయ్యను వదిలి నేను చాలా తప్పు చేశాను. దాని ప్రతిఫలము ఇది అనుకున్నాను నేను నా మనసుకి. అది దేవుని చిత్తము, దేవుని ప్రణాళికను బట్టి ఇప్పటివరకు నేను ఎంతో, మా వారు చనిపోయి 7 years అయింది. అయినా కూడా దేవుడు నాకు ఏ లోటు చేయలే. కంటికి రెప్పవలే తన రెక్కల చాటున నన్ను, నా బిడ్డలను భద్రపరుచుకున్నాడు తండ్రి. మహిమగల తండ్రికి మహిమ కలుగును గాక. ఆమేన్.
అలాంటి సిచ్యువేషన్లు జీవితంలో జరుగుతూ ఉంటాయి. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుణ్ణి ఎన్నటికీ మరువకూడదు మనం. ఆయన మనల్ని ఎడబాయని దేవుడు, మనం జాలి కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు. ఆయన మనం ఎన్నటికీ వదలడు. ఒకసారి ప్రార్థన చేసుకొని చూడు, ఎంత మోక్షం ఉంటుందో. మనం ఎన్ని పూజలు పెట్టి పునస్కారాలు పెట్టి ఎన్ని చేసినా, ఎన్ని దేవతలు గుళ్ళు తిరిగినా, గోపురాలు తిరిగినా, మనం చేసుకున్న రాళ్ళు అవి, బొమ్మలు చెక్కుకున్నాం మనం. మన రూపంలో అవి చెక్కుకున్న బొమ్మలు. కానీ మన తండ్రి మనలాగా పుట్టినాడు. ఆయనలాగా మనం పుట్టినాము, మనలాగా ఆయన కావాలనుకున్నాడు. మన తండ్రిని ఎప్పుడు ఈడుగుడు ఎరబాయుడు. మన దేవునికి ఎన్ని స్తోత్రాలు స్తుతులు అర్పించినా వెలకట్టలేనిది ఆయన ప్రేమ. నేను చూసా ఆయన ప్రేమ ఏంటో. నేను చూసా ఆయన ఎలాంటి సిచ్యువేషన్లో మనల్ని ఆదరిస్తాడో నేను చూసా. ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నా, ఉండటానికి నీడ కూడా లేకుండా పోయే స్థితిలో నన్ను ఆయన ఆదుకున్నాడు. గొప్ప దేవుడు, శక్తివంతుడు, మహాగణుడు, సర్వాధికారి, లోకరక్షకుడు, ఏలినవాడు. ఈ భూమండలాన్ని ఎవరు సృష్టించలే. దేవుని యొక్క కృప, ఆయన సృష్టించినవాడు. ఈ చెట్టు, పుట్టలు, గుట్టలు, రాళ్ళు, రప్పలు, భూమి, నేల, నీరు, మనిషిని ఆయన రూపంలో చేసి కవ్వ ఆదాముల వలె ఒక తోటలో, ఏదో తోటలో వదిలి వాళ్ళకి జీవనార్థం ఇచ్చినవాడు. సాతాను శోధన వలన, అవ్వ చేసిన పాపం వల్ల మనకి ఈ కష్టాలు. బైబిల్ నేను చదవను ఎప్పుడు కూడా. కానీ నా ఫ్రెండ్ ఒకరోజు తన ఫస్ట్ శాలరీతో ఒక బైబిల్ తీసి ఇచ్చింది నా కోసం. నీకు ఈ బైబిల్ ఇస్తున్నాను, నువ్వు చదవాలి అంది. చదవటం స్టార్ట్ చేసిన తర్వాత తెలిసింది దేవుని కృప ఎలా ఉంటుందో అని. ప్రియ సహోదరి సహోదరుడా, ఎన్నటికి ఆయన మన ఈడుగోడు ఎడబాయని దేవుడు, మహిమగల తండ్రి, పరిశుద్ధుడు, పరిశుద్ధ ఆత్మతో పుట్టినవాడు. అమ్మ ఒడిలోనే పుట్టాడు ఆయన మన కొరకు. మనం ఎలా మన అమ్మ ఒడిలో పుట్టామో ఆయన కూడా మన కొరకు పరిశుద్ధ ఆత్మతో అమ్మ ఒడిలోనే పుట్టాడు. దేవుణ్ణి ఎప్పుడు కూడా ఎగతాళి చేయకూడదు. నమ్మదగిన దేవుడు, నమ్మదగినవాడు, ప్రేమ ద్వేషాలు లేకుండా ప్రేమను పంచినవాడు. మతతత్వాలు వద్దు, ప్రేమను పెంచినవాడు, చదువును పంచినవాడు, జ్ఞానవంతుడు. ఆయన జ్ఞానాన్ని మనకిచ్చాడు. ఇది మత మార్పిడి కాదు. యేసయ్య అంటే మైండ్ మార్పిడి. నీ మైండ్ని సరి చేసుకోమని చెప్తున్నాడు. జ్ఞానంతో బతకమని చెప్తున్నాడు. తగాదలు, కొట్లాటలు, ద్వేషాలు, కులతత్వాలు కాదు. ప్రేమతో 10 మందిని పలకరించి ప్రేమతో బతకమంటున్నాడు. అంతేగాని మతతత్వాలు రేపేవాడు కాదు యేసయ్య. మహిమగల తండ్రి, శక్తివంతుడు, సర్వాధికారి, లోకరక్షకుడు, ఏలినవాడు. ఎన్ని పేర్లు ఉన్నాయని తెలుసా? పరమవైద్యుడు, డాక్టర్లు కనిపెట్టలేని జబ్బులను నయం చేయువాడు. ఒక్కసారి ఆలోచించు. ఒక్కసారి ఆయన మనసులో తలుసుకో, యేసయ్యా అని పరిగెత్తుకుంటూ వస్తాడు నీ దగ్గరికి. ఆగడు. యేసయ్యా అని పిలు, నీ పక్కనే ఉంటాడు. అంత సత్యవంతమైన దేవుడు మన దేవుడు. అందరి దేవుడు ఆయనే. మానవుని సృష్టించిన వాడే ఆయన. ఈ కులం, మతం, ద్వేషాలు పెట్టుకున్న మనం, ఆయన కాదు. బొమ్మలను చేసుకొని పూజించింది మనం. ఆనాడు దేవుడి కాలంలో దూడని, అందరి దగ్గర బంగారం మొత్తం పోగు చేసి దూడని సృష్టించుకొని ఆ దూడని దేవతకు కొలిసి లేనిపోయినాయి అఘాయిత్యాలపై పాల్పడి సొదొమ గొమొర్రా పట్టణం
తగలబడిపోయినట్టు. ఆ ప్రజల వల్లే తగలబడిపోయింది. మన పాపాలను మనమే తెచ్చుకుంటున్నాం, ఆయన తేవట్లే. మంచివాడు యేసయ్య, మహిమ కలిగిన వాడు యేసయ్య. ఈరోజు నీకు తినటానికి లేదా? యేసయ్యా నాకు తినటానికి లేదని ఒకసారి అడిగి చూడు, వెంటనే వచ్చేస్తాయి. ఎవరి ద్వారా ఒకరి ద్వారా వచ్చేస్తాయి. నేను అనుభవించాను, ఆయన ప్రేమను పొందాను, ఆయన కృపను, ఆయన రెక్కల చాటున నన్ను నా కుటుంబాన్ని భద్రపరిచిన దేవుడు ఆయన. నేను నమ్మాను. నా భర్త చనిపోయిన వారం రోజులకే నేను బాప్తిసం తీసుకున్నాను. ఏ తప్పు చేయలే, దుర్మార్గంగా ప్రవర్తించలే. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఆయన రెక్కల చాటును భద్రపరుచుకున్నాను నన్ను. ఎంతోమంది ఆడవాళ్ళు ఈ రోజుల్లో ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు, భర్త లేక ఎన్ని అవసాట్లు పడుతున్నారు, కష్టపడుతున్నాను. దేవుడిచ్చిన జ్ఞానంతో బతుకుతున్నాను. ఆయన కృప, ఆయన సత్య సంపూర్ణుడు. నా దేవుడు లేనిదే మేము లేము. దయచేసి ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, ప్రియ సహోదరులారా, దేవుని యొక్క ప్రణాళికను బట్టి ఈ రోజుల్లో నడుచుకోవటం మంచిది. క్రోధాలు, మతతత్వాలు, మతద్వేషాలు కరలేదు. ప్రేమతో బతకటం నేర్చుకోనండి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ లార్డ్.